అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నాకు ఎంపీగా నాకు సీట్ ఇవ్వడం సారు చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంపీ సీట్ ఇవ్వడం చాలా సంతోషం. నా కృతజ్ఞతలు కూడా సార్. ఇంకా చెప్పాలంటే యువత సమస్య మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ప్రతి ఒక్కరూ హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ ఇవంతా వలసలు పోయినట్టు పోయిండారు. మన అందరం మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీ అందరికీ ఆ అవసరం రాదు. మన ఈ రాష్ట్రంలోనే మీ అందరికి ఉద్యోగాలు దొరుకుతాయి. చంద్రబాబు అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ మన ఇండియాలోనే కాదు, బయట దేశాల్లో కూడా ఇది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ తోటే మనకి పరిశ్రమలు వచ్చే, క్యూ కట్టుకొని పరిశ్రమలు వస్తాయి మన రాష్ట్రంలో. సో మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, సమయం తక్కువ ఉంది. మనందరం కలిసి కాకర్ల సురేష్ని సైకిల్ గుర్తుకి ఓటేసి మీ అందరూ గెలిపించాలా. అట్నే నన్ను కూడా సైకిల్ గుర్తేసి మీ ఎంపీగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఫైనల్గా మనందరం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలా. ఫైనల్ గోల్ అదే. అందరూ కష్టపడి ఆ గోల్ని మనం అచీవ్ చేయాలా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఓన్లీ వన్ కెన్ కదా. ఓకే. ఏమమ్మా ఆడబిడ్డలు బాగున్నారా? ఈరోజు ఉదయమే బనగానపల్లిలో మీటింగ్ పెట్టాను. మంచి ఎండ. మన వాళ్ళు చూసి ఎండ భయపడింది తప్ప మన వాళ్ళు ఎవ్వరూ భయపడలేదు. బ్రహ్మాండమైన స్పందన. సాయంత్రం కావలికి వచ్చాను. సముద్రం మారిగా కావలి మొత్తం జన సముద్రంతో నిండిపోయింది. ఇప్పుడు నేను వింజమూరుకు వచ్చాను కొద్దిగా ఆలస్యంగా. వింజమూరు దద్దరిల్లుతా ఉంది, అనుమానం లేదు. ఉదయగిరిలో సైకిల్ దూసుకుపోతుంది. తమ్ముళ్ళు ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా వెళ్ళిపోండి. ఈరోజు ప్రజాగళం ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసం మీ అందరిలో ఉండే ఆవేదన, బాధ అర్థం చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా కార్యోన్ముఖులు చేసి ముందుకు తీసుకుపోవడం కోసం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్ర దిశని మార్చే ఎన్నికల సమయంలో నేను వచ్చింది మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. కానీ ఈరోజు మీరు చూస్తా ఉంటే ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ఫ్యాన్ ని తుక్కుగా ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేయడానికి